కళాకారుడుగా గొప్ప ఆ తర్వాత వారు సంపాదించినటువంటి అవార్డు లిస్టులో ఆ పేరు చూసినట్లయితే సినారే గారు అలాంటి గొప్ప మస్తు తోపు కానీ నేను క్లిష్ట పరిస్థితుల్లో కూడా కళాకారులను ఎంపిక చేసి కళాకారులను కవులను మన ప్రాంతానికి పేరు ప్రతిష్టలు చేసినటువంటి గౌరవ డాక్టర్ శ్రీ నారాయణ జగన్నాథం, ప్రముఖ జానపద గాయకుడు మరణ శంకర్ సారంగపల్లి మరియు రెడ్డి హరిప్రసాద్, పోలీస్ అధికారులు కూడా చాలా మందిని దాదాపు 155 మందిని ప్రతి సంవత్సరం సంతోష్ గారు మరియు నేను కన్వీనర్గా వ్యవహరిస్తున్నాం. ఈసారి మన ప్రాంత బిడ్డలైనటువంటి మన సిరిసిల్ల కీర్తి పతాకాన్ని ఎగురవేసినటువంటి యువ ఇంజనీర్లు అడప సంతోష్ కుమార్, అడప కిరణ్. సరే, ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ గడ్డం నర్సయ్య గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది. గడ్డం నర్సయ్య గారు. ఈరోజు పెద్దలు మన గడ్డ ముద్దుబిడ్డ బీసీ ముద్దుబిడ్డ సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసినటువంటి మా సిరిసిల్ల పట్టణ వాసులు కావడం ఇద్దరు, ఇంకొకరు వారి మా ఇద్దరు ముగ్గురు కూడా సత్తాగా అన్నదమ్ములు కాబట్టి ఆ ముగ్గురు మరి యొక్క పేరు ప్రతిష్టలు సిరిసిల్ల పేరు ప్రతిష్టలు దిశలో వ్యాపింపజేసినటువంటి ముగ్గురు యువ ఇంజనీర్లు ఆడపు కిరణ్, సంతోష్ కుమార్, నాగరాజు గారులకు అడుప వారికి ఈ సందర్భం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ, పెద్దలు చొప్పదని ప్రకాష్ గారు, ఎస్టీ మైనారిటీ అనేటువంటి మన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇచ్చేటువంటి స్లోగన్ కు ప్రతిరూపంగా ఉన్నటువంటి నాగుల మల్లన్న గారి వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా సోదరులు, సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ సందర్భంగా సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎవరు కానీ సమాజంలో తండ్రి చనిపోయిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకుని 3వ సంవత్సరం మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో 39 సంవత్సరాలుగా వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ కళాకారులుగా వారు చూపించినటువంటి సామాజిక స్పృహతో పాటు కళారంగాల్లో వారు చూపించినటువంటి వాటిని ఆదర్శంగా తీసుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇప్పుడే సలీం గారు చెప్పినట్టుగా అనేక మంది కవులు, కళాకారులు, మేధావులందరూ కూడా ప్రతి సంవత్సరం సత్కరించుకొని సముచితమైనటువంటి ఈ సమాజంలో కూడా వారు ఉన్నారు అనేటువంటి విషయంలో మరి మల్లన్న గారు ఏంటంటే సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. ఆనాడు ఈనాటి జిల్లా, ఆనాడు తాలూకా నాగుల మల్లన్న గారు మొదటి నుంచి కూడా ఎస్సీ మైనారిటీలకు నాయకత్వం వహించి ఈ సిరిసిల్ల గడ్డ మీద బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసినటువంటి పెద్దలు నాగుల మల్లన్న గారితో నాకున్నటువంటి అనుబంధం, నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఆనాడు వారు ఏర్పాటు చేసినటువంటి తాలూకా బీసీ సంఘం వారు ఏర్పాటు చేసినప్పుడు
తాలూకా యువజన బీసీ సంఘం ఏర్పాటు చేసి వారి వెంట ఉండి అనేక కార్యక్రమాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇప్పుడే మా సోదరులు మన బుర్ర నారాయణ గారు గుర్తు చేసినట్టుగా వారు ఈ ప్రాంత అభివృద్ధి కూడా వారు 78వ శాసనసభ్యులుగా గెలుపొందినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బీసీ సంఘాల అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి అనేక సేవలు అందించినటువంటి మహనీయులు మల్లయ్య గారు. అందులో భాగంగానే మా మిత్రులు గురనారాయణ గారు భద్రాచలం గారు ఇక్కడ సాక్షిగా ఉన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ఉద్యమాన్ని ఆనాడు మేము చేపట్టినాం. పాలిటెక్నిక్ కళాశాల ఉద్యమాన్ని చేపట్టినప్పుడు అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా అడ్డంకులను అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు మరి సిరిసిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో అంతకుముందు అగ్రివాచారి గారు సాంకేతిక విద్యా శాఖ మంత్రి గారు ఇంకా మన ఆంధ్ర సంబంధించిన మంత్రి నారాయణ ఒక మంత్రిగా ఆనాడు పాలిటెక్నిక్ కళాశాల సాధించాలంటే మరి మనకు పబ్లిక్ కంట్రిబ్యూషన్ అనేటువంటి కంపల్సరీ ఉండే. ఆ పబ్లిక్ కంట్రిబ్యూషన్ చెల్లించాలంటే ఇది కార్మిక గడ్డ కాబట్టి మరి ఎక్కడి నుంచి మనం సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి తాలూకాలో ఉన్నటువంటి పెద్దలకి కంట్రిబ్యూషన్ కింద గవర్నమెంట్ చెల్లిస్తే పబ్లిక్ కంట్రిబ్యూషన్ గా మరి ప్రభుత్వం మనకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేశారని సలహా ఇచ్చినప్పుడు మరి దాన్ని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి పెద్దల నుంచి ఫోన్లు చేయించి ఆ నిధులు సమకూర్చి పాలిటెక్నిక్స్ కళాశాలను సాధించుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరికి ఒక చైతన్యవంతమైనటువంటి మార్గదర్శిగా ఉంటూ ఈ ఎస్సీ బీసీ మైనారిటీలో కూడా ఒక చైతన్యాన్ని నింపి ఒక ఐకమత్యాన్ని నింపినటువంటి మహానుభావుడు మల్లయ్య గారు. A distinguished son of inspiring journey from a local student to the communication design team leader, lead for the rocket at Sky Aerospace Reflex, dedication, perseverance and excellence. Life changes the moment you make a new, congruent and committed decision. After serving at DRDO for 10 years, he joined Sky Aerospace. Today with over 15 years of professional experience, he continues to contribute to India's rapidly growing private space program, inspiring young minds to dream big, work hard and serve the nation with dedication. Achieve continued success and as you contribute to India's journey. మేము తీసుకున్నాం. Son of Srisilla from classroom dreams to India's space mission. Dreams come become reality through dedication. Presently, we are delighted to felicitate Mr. Adupa Santosh Kumar, a proud son of Srisilla, who to create them. His accomplished and Mrs. Alta, his sister Mrs. Adupa Kirti and wife Mrs. Venu Anusha, and his children Adupa Nihan Gautam and Adupa Rudransh Gautam. Dear Mr. Adupa Santosh Kumar, your achievements inspire our students to dream big and work hard. Congratulations on your outstanding achievements, dedication, perseverance and excellence. Technology has built a remarkable career through hard work and commitment. Patience, persistence and perseverance make an unbeatable combination of success. His achievements bring immense pride to his father, Mr. Bomade Suresh Kumar, a retired Andhra Pradesh Panchayat. Everybody proud. You are the proud children of Srisilla. Congratulations to you and Navamalaya Puraskara Committee joins them. We are also very proud of you. Thank you. సో నాకు పెద్దగా మాట్లాడడం రాదు, కాకపోతే నేను ఒక చిన్న సందేశాన్ని ఫోన్లో తీసుకొని వచ్చాను. సో గౌరవనీయులైన ముఖ్య అతిథులు, నిర్వాహకులు, వేదికపై ఉన్న పెద్దలు మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు అందిస్తున్న ఈ సన్మానం పట్ల నేను ఎంతో వినయంతో కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించిన స్కైరూట్ యాజమాన్యానికి మరియు నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సన్మానం కేవలం నాకు మాత్రమే చెందినది కాదు, నాతో కలిసి పనిచేసిన సహచరులు, నన్ను ప్రోత్సహించిన పెద్దలు, నా కుటుంబ సభ్యులు మరియు
ప్రతి అడుగులోనూ నన్ను నమ్మి సహకరించిన అందరికీ కూడా ఇది చెందుతుంది. మనం చేసే ప్రతి పని సమాజానికి ఉపయోగపడాలి అనే భావనతో నేను నా బాధ్యతలను నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఈ గౌరవం నాకు మరింత బాధ్యతను గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే అంకిత భావంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాను. ఈ విలువైన గుర్తింపును మరోసారి హృదయపూర్వకంగా స్వీకరిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. హాయ్ చిల్డ్రన్స్. సో నా పేరు అల్ప సంతోష్, మా తాత పేరు అల్ప అచ్చప్ప. సో కానీ ఇవాళ చాలా సంతోషపడి ఉంటాడు. సో నాలుగో సత్యనారాయణ గౌడ్ గారికి ఈ పురస్కారం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. సో సాధించడం అనేది ముఖ్యం కాదు, సాధించి ఇక్కడ గర్వంగా మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి గుర్తించడం కూడా ముఖ్యం. అది శిక్షిత నుంచి మన సత్యనారాయణ గౌడ్ వాళ్ళు ఇలా ఉండడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ. సార్ కొంచెం కింద పెట్టండి సార్, మొక్కలు కట్టారు. ఓకే సార్, ఓకే. శేషులు బీసీల పక్షపాతిగా నాలుగు దశాబ్దాల క్రితం నిలబడ్డటువంటి నాగుల మల్లయ్య గారి 39వ సందర్భంగా అది పురస్కార అవార్డులు ప్రతి ఏటా కూడా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో సామాజిక సేవలు, సాంఘిక సేవలు, కళలు, కవులు, ఇప్పుడు సైంటిస్టులకు సంబంధించినటువంటి ఇంజనీర్లకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం పురస్కారాలను ఏర్పాటు చేసి వారి జ్ఞాపకాలను పల్లెలుగా వారి కుటుంబ సభ్యులు దాచుకోవడమే కాకుండా వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ తరంకు స్ఫూర్తిని నింపే విధంగా అందించే క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. ఈ సందర్భంగా నావుడు సత్యనారాయణ గౌడ్ గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఈరోజు నాగుల మల్లయ్య గారి పురస్కార అవార్డును అందుకున్నటువంటి యువ సైంటిస్టులుగా లేదా ఇంజనీర్లుగా ఏ పేరుతో పిలిచినప్పటికీ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా రాకెట్ నిర్మాణంలో బాధ్యులుగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ గారు, కిరణ్ గారు, నాగరాజులకు ఈరోజు మనం సన్మానం చేయించుకోవడం అంటే ఓవైపు నాగుల మల్లయ్య గారి యొక్క జీవిత చరిత్రను ఇంతకుముందే నర్సయ్య గారు మాట్లాడినప్పుడు చెప్పిన విధంగా బీసీల పక్షపాతిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అండగా నిలబడేటువంటి క్రమంలో ఆ రోజే తాలూకా స్థాయి ఉద్యమాలు నడిపేటువంటి సందర్భం, వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకునేటువంటి క్రమంతో పాటు ఈ తరానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం శాల్వా ద్వారా సన్మానం చేసే క్రమంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు విద్యార్థులు వారిలాగా ఈ దేశానికి సేవ చేసేటువంటి పెద్ద పెద్ద బాధ్యతలు అందుకోవడానికి కోసం అవకాశం ఏర్పడే విధంగా ఓ సామాజిక బాధ్యత కూడా ఈ అంశాన్ని మనం చూడడానికి అవకాశం ఉండే సందర్భం. ఈరోజు ఆధునిక ప్రపంచంలో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయి ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఆ వార్తా రూపంలో తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చేటువంటి రాకెట్ లాంటి ఆకాశం నుంచి కూడా మన దేశాలు నలుమూలలో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి అలాంటి రాకెట్ పంపడంలో విక్రమ్-1 సంబంధించిన అంశంలో మన జిల్లాకు సంబంధించినటువంటి ప్రతిభ ఇంజనీర్లు పాల్గొనడం అభినందనీయం. వారికి ఈరోజు మనం ఇక్కడ సన్మానం చేసుకోవడం అంతకంటే మించి మరో సంతోషకరంగా, ఎందుకంటే వారిని చూసి మరొక స్ఫూర్తిగా ముందుకు పడుకునేటువంటి అవకాశంగా భావించవచ్చు. అది 2 అంశాలుగా నేను విడదీసే ప్రయత్నం చేస్తా ఉన్నా. నాగుల మల్లయ్య గారు గుర్తుకు నేను తెలుసుకునే సందర్భం 78లో ఎమ్మెల్యేగా పోటీ చేసే క్రమంలో నేను 7వ తరగతి చదువుతున్న సందర్భం. 82 నా ఎస్ఎస్సి
ఆ తర్వాత తరంలో బీసీల పక్షాన నిలబడినటువంటి గట్టిగా ఎవరైనా ఉన్నది ప్రాంతంలో అంటే నాగుల మల్లయ్య గారు చెప్పిన మాట విన్నప్పుడు చెప్పినప్పుడు వారు చేసినటువంటి కార్యక్రమాలు గతంలో కూడా వారి ఇదే సంవత్సరం ఆగస్టు 4 కూడా మనం మాట్లాడుతున్న సందర్భం. అలాంటి మానవుల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాంతంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క అభివృద్ధి కోసం పాటుపడే కార్యక్రమంతో పాటు వాళ్ళ పక్షాన గుర్తులు కావాలని చెప్పినటువంటి లక్ష్యంలో ముందుకుపోయి ఈరోజు సఫలం కావడం, ఇదే జిల్లాలో ఉన్న కేవలం శాసనసభ్యులుగా గెలుపుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు మనం తీసుకొస్తున్నాం. మీరు చూస్తున్నారు ఈరోజు ధార్మిక కార్యక్షేత్రమైనటువంటి లేదా కార్మిక దాని క్షేత్రంగా ఏ విధంగా మన సూత్ర జిల్లాను పిలిచినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్గాల అభివృద్ధి కోసం మీరు నేతల అభివృద్ధి, రైతుల అభివృద్ధి, ఆధ్యాత్మికంగా కూడా ప్రభుత్వం చేసేటువంటి క్రమంలో మనం అనేక కార్యక్రమాలు ప్రాంతానికి తీసుకొని వచ్చి మనం ఈ ప్రాంత ప్రజల మధ్యలో మమేకం చేసుకున్నటువంటి సందర్భం కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు పేదల పెన్నిధి ప్రజా పాలనలో పేద ప్రజల అండగా నిలబడినటువంటి కార్యక్రమం చేస్తుంది. ఈరోజు యువ ఇంజనీర్లో ఉన్నటువంటి ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలు అంటాం. అంటే పేదలలో కూడా ప్రతిభావంతులైనటువంటి వారు ఉన్నా మనకి అవకాశం రాకపోవడం వల్ల, మరి ఉన్నత చదువుకోలేకపోవడం వల్ల అనేక మంది ఉపాధి నిమిత్తం బొంబాయి, భీమండి, ఆ తర్వాత గల్ఫ్ దేశాలు బస్సు వెళ్తున్న సందర్భంలో అలాంటి ఉన్నతమైన చదువులు పేద వర్గాలకు పేదలు కూడా ఎస్సీ బీసీ మైనారిటీ అందాలని చెప్పనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తీసుకురావడం వల్ల అనేక మంది ఉన్నతమైన చదువుకొని అనేక మంది ప్రతిభావంతులు ఈ రోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మనకు కనిపిస్తున్న సైంటిస్టులుగా కనిపిస్తున్నటువంటి సందర్భం. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తీసుకోవాల్సిన సందర్భం. అంటే ఇంజనీర్లకు సంబంధించినటువంటి అంశమే కాకుండా చదువుకున్న వారందరికీ కూడా చక్కటి ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా ఈ ప్రపంచంలో మంచి చెడు విశేషణ కానీ తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన చదువుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతోటి విద్యపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోండి, విద్యను అందరికీ అందివ్వాలని ఈరోజు ఈరోజు రుద్రంగిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అనేటువంటి కాలేజీని ఈరోజు పనులు ప్రారంభం చేసుకుని మీ దగ్గర రావడం కాస్త ఆలస్యమైంది. గతంలో 80వ దశకంలో ఐటీఐలో సీట్ వచ్చిందంటే ఉద్యోగం పక్కా అనేటువంటి సందర్భం, పాలిటెక్నిక్ సీట్ వస్తే ఉద్యోగం పక్కా అనే సందర్భం. అలాంటి ఐటీఐని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా మార్చి రతన్ టాటాతో 4,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ఒప్పందంతో ఈరోజు మన ప్రాంతంలో కంగళపల్లి జరుగుతుంది. పాత ఐటీఐ కొత్తగా ఏడీ చేసి నూతనంగా మరో ఏడీసీ కావాలన్నప్పుడు ఉద్యోగులు తీసుకున్నటువంటి సుమారు 45 కోట్ల 15 లక్షల రూపాయలు ఈరోజు మంత్రి వీరేంద్ర వెంకట సార్తో మనం ప్రారంభించాం. దీనివల్ల 7 కోర్సులు అందుబాటులో వస్తుంది. 288 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కొత్తగా ఏర్పడుతుంది. ఆల్రెడీ ఉన్నటువంటి కంగళపల్లికి అదనంగా దాంతో పాటు ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రతి నియోజకవర్గంలో ఇచ్చే క్రమంలో సుమారు 20 ఎకరాలలో 200 కోట్లతో లేబర్ దగ్గర కూడా ఒకటి మనం నిర్మాణించిన 25,000 మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి కోసం. అంటే ఆ రోజు నాగుల మల్లయ్య గారు ఏదైతే బీసీల పక్షాన పోరాడిందో వీళ్ళందరూ అనగాని వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా చేపట్టిన కార్యక్రమం అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ముందుకు పోయే క్రమంలో ఈరోజు పేదలకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యామని ఉన్నప్పుడే అన్నాడు రాజశేఖర్ గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు విద్యను నూతన విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని చెప్పాలి. ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మన దగ్గర, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. వాటిలాగానే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పి ఈరోజు 1,500 మంది డే స్కాలర్స్ ఉండే విధంగా ఈరోజు కార్యక్రమాలు రూపొందుకుంటే మన దగ్గర కూడా ఈరోజు సిరిసిల్లాలో కూడా ఒకటి, అదేవిధంగా వేమవాడలో కూడా ఒక ప్రాంతంలో స్థలాన్ని చేసిన అక్కడ కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా మనకు రాబోతా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా పేద వర్గాలకు ఉన్నతమైన చదువులు అందుకోవడానికి కోసం చేసే కార్యక్రమాలు. ఈరోజు ఎస్సీ గురుకులం, ఎస్టీ గురుకులం, బీసీ గురుకులం, మైనారిటీ గురుకులం, ఈ గురుకులాలు చదువుతున్న పిల్లల కోసం కూడా నాణ్యమైన విద్యనే కాదు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పని కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి 40% డేట్ ఛార్జ్ పెంచి 3 మాసాలకు సంబంధించినటువంటి మెనూని ఈరోజు ముందుగానే మనం షో చేస్తా ఉన్నాం క్యాలెండర్ రూపంలో. అంటే పిల్లలు కౌమార దశలో ఉండి
పెరుగుతున్నటువంటి పిల్లల వారికి కూడా చక్కటి భోజనాలు అందివ్వాలని చెప్పినటువంటి లక్ష్యంతో పాటు నాణ్యమైన విద్యను అందించి ముందుకు పోయే క్రమంలో అంటే పేద పిల్లలకు సంబంధించి కూడా అండగా నిలబడినటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఇలాంటి యువ ఇంజనీర్లు కానీ, యువ సైంటిస్టులు కానీ, యువ డాక్టర్లు కానీ అనేక మంది తయారవుతున్న సందర్భంలో స్కిల్ పేద పిల్లల్లో ఉన్నవాళ్ళు గుర్తించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నమాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చురుకైన యువక నాయకుడిగా పనిచేసినటువంటి నాగుల మల్లయ్య గారి గురించి ఇప్పుడే నరసన్న గారు చెప్పినట్టుగా అప్పుడప్పుడు నాకు దత్తని గౌరవ చెప్తాం. వయసులో నేను అన్ననే పిలిచేవాడిని మా నాన్న. ఇప్పుడు ప్రతినిత్యం కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా వారి పక్షాన్ని నిలబడడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంటి దగ్గర ఎప్పుడు కూడా ఇంటి పట్టుకుంటే సందర్భం లేకుండా పేద ప్రజల కోసం పోరాటం చేసే సందర్భం ఈరోజు. అంటే ఈ రోజులో అంతగా బూర్జువా యొక్క వ్యవస్థ పరిపాలన లేకుండా ఈ కాలంలో ఆ కాలంలో బూర్జువా పెత్తందారి వ్యవస్థ వైపు నడుస్తున్నప్పుడు వారికి వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామ్య విప్లవం ద్వారానే ఈ ప్రాంతాన్ని న్యాయం జరుగుతుంది. ఎస్సీ బీసీ మైనారిటీ విప్లవ సంస్థలు వస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి బీసీలకు ఎస్సీ నిలబడినటువంటి నాగుల మల్లయ్య గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆలోచన విధానాన్ని వారి పార్టీ ముందుకు పోవడం కోసం చేసిన ప్రయత్నంలో మనం బీసీలందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పేటువంటి మాట అనేక సందర్భం చెప్పుకున్నటువంటిది ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ నాగుల మల్లయ్య గారికి ఈ సందర్భంగా నా వైపు నుంచి కూడా నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన విధానం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం మాట సందర్భంగా చెప్తూ నర్సన్ అన్నట్టు నాగపతి అన్నట్టు నాకు వచ్చిన అవకాశం చాలా ఈ ప్రాంతంలో అసలు బీసీ బిడ్డకు చట్టసభలో అవకాశం ఉంటుందనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు నేను అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి ముందుకు పోయే క్రమంలో నేను ప్రేమ ఆదరమాలు ఆనాడు కూడా స్ఫూర్తినిచ్చిన నాగుల మల్లయ్య గారి ఆలోచన కావచ్చు. ప్రధానికి ఈసారి కాకపోతే ఇప్పుడుగా ఇంకెప్పుడు మన బిడ్డను గెలిపించుకుందామని ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు ఏకమై 2023లో కర్కరం కట్టుకుంటే గెలిచిన సందర్భం దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఈ ప్రాంతంలో వచ్చినటువంటి బాధ్యతలు కూడా సమర్థవంతంగా భవిష్యత్తులో కూడా మీకంటూ అవకాశం వస్తే ఏం చేసిరు అనకుండా ఉండడానికి మనకంటూ అవకాశం వస్తే కూడా వారి కంటే మించి పరిపాలన చేయగలుగుతామనేటువంటి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ జిల్లాలో ఇప్పుడు మీరు లెక్క తీస్తే 1000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చట్టసభలో వాళ్ళు తప్ప మన వాళ్ళు ఎవరు కూడా పరిపాలించడానికి అరువులు కాలేము అనేటువంటి భావన నుంచి ఈరోజు మనకంటూ అవకాశం వచ్చినాక వాళ్ళకి మించి మనకు కూడా అవకాశం పరిపాలన చేయగలగాలనేటువంటి ఆలోచన ఎంత శాఖతో ప్రార్థనలు చేస్తూ ముందుకుంటున్నారు. ఈరోజు డాక్టర్ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినప్పుడు ఎక్కడి నుంచి చదువుకున్నాడు ఆయన కూడా అట్టాడు వర్గాలు వచ్చినటువంటి ఉన్నత శిఖరాలకి ఆ వారు కూడా సైంటిస్ట్ గా అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి. అంటే ప్రతిభ కలిగిన వారిని గుర్తించి వారికి అవకాశం ఇస్తే తప్పనిసరిగా సేవా రంగంలో ముందుకు దూసుకు వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఉన్నాయని చెప్పడానికి కోసం ఈరోజు మండలాంటి వాళ్ళ కోసం వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం, ఈ ప్రాంతంలో ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అణగారిన వర్గాల కోసం ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల చైతన్యం కోసం నాగుల మల్లయ్య ఆనాడే చేసినటువంటి పోరాటంగా ఆనాడే చేసినటువంటి చైతన్యాన్ని తీసుకుపోయినటువంటి వాటిని మనంతా కూడా పుడికి పుచ్చుకొని ఇప్పుడు కూడా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. సాటి పౌరులు సాటి మిత్రులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మనం అందరూ కూడా అండగా నిలబడి వారికి మంచి కార్యక్రమంలో ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి నాకు ప్రజ్ఞాన్ గారి చైర్మన్ గా కూడా పదవి బాధ్యతలు స్వీకరించి ఉన్నారు. ఈరోజు 3 రోజుల క్రితం ఈరోజు 4th ఆగస్టు వస్తూ ఉంది. నాగుల మల్లయ్య గారికి సంబంధించిన కార్యక్రమం తప్పనిసరిగా వస్తాను చెప్పి వారికి మాట ఇవ్వడం 11 బాగుంటుంది. ఈ లోపల ఉదయంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్కి సంబంధించి కూడా పూజ పనుల ప్రస్తుతానికి వివేకం అనడం వల్ల ఒక హాఫ్ అవర్ లేట్గా బయలుదేరడం జరిగింది. దానికి మన్నించాలని చెప్పి రావు దత్తాగౌడ్ గారికి సందర్భంగా కుటుంబ సభ్యులకు చెప్తూ మరి ఇంతలో మిత్రుడు అన్నట్టుగా ఎవరైతే ఆయా రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ప్రోత్సాహంగా స్ఫూర్తిగా ఇవ్వడానికి సన్మానాలు పురస్కారం చేయడం వల్ల అది మరొకరి స్ఫూర్తిగా జరిగి వచ్చే సంవత్సరం నేను కూడా బాగా చదువుకొని ఇలాంటి పురస్కారం అందుకోవడం చెప్పినటువంటి ఆలోచన కలిగే విధంగా ఉండేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ ప్రత్యేకంగా వారికి అభినందనలు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు చూపిస్తున్నా. అందరికీ నమస్కారం. అమ్మ సిరిగిరి లక్ష్మి, సిరిగిరి రజిత, వసంత, రేఖ పద్మ, మమత, తుమ్మ మమత, పద్మ, రెడ్డిమల మమత, విష్ణు లక్ష్మి.
చూసుకున్నా అందరు ఒకే